హాయ్ ప్రేమ్, సాటర్డే నేను పార్టీ ఇస్తున్నాను మన ఫ్రెండ్స్ కి. నువ్వు రావాలి. ప్రేమ్, సీమ ఆ పార్టీకి నిన్ను పిలిచింది, నన్నెందుకు తీసుకెళ్తున్నా? షట్ అప్. నువ్వు రాకపోతే నేను వెళ్ళను. ఏ? ఏమంటే ఏం చెప్పను, నేను వెళ్ళను. చెప్పొచ్చుగా. ఎందుకో? ఎందుకంటే ఎందుకట నేను చెప్పను. తెలుసా, నీవు ఈరోజు భలే హ్యాండ్సమ్ గా ఉన్నావు. హ్యాండ్సమ్? నేను భలే హ్యాండ్సమ్ గా ఉంటాను కదా. నీకు తెలుసా అమ్మ నా గురించి ఏం చెప్తుంటుందో? నేను షేవింగ్ చేసుకుని మెయిన్ రోడ్ మీద వెళ్తుంటే చాలా డాషింగ్ గా ఉంటానట. నీకు బోర్ కొట్టలేదు కదా? అమ్మ నా గురించి ఇంకా ఏమేం చెప్తుందో తెలుసా? నీకు నిజంగా బోర్ కొట్టలేదు కదా? అమ్మ నా గురించి పొగిడింది అంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉందన్నమాట. నువ్వేమంటావు? ఉండే ఉండాలి. హాయ్ ప్రేమ్, లుకింగ్ గ్రేట్. మీరు మీకు సిగ్గేయలేదు ఇటువంటి దారుణాలు చేయడానికి? మీ లేనిపోని సరదాల కోసం ఒక నిర్దోషి ప్రాణం తీయడానికి మీకు ఏ హక్కు లేదు, తెలుసా? మిస్ సుమా, ఈ పావురం నాది. దీన్ని నేను కొన్నాను, నేనే ట్రైన్ చేశాను. దీన్ని మా బావ సరదాగా కాల్చాలి అనుకుంటే అతనికి పూర్తి హక్కు ఉంది. నువ్వెవరు అసలు మధ్యలో మాట్లాడడానికి? ఇవ్వు దాన్ని, లైవ్ గివ్ ఇట్ టు మీ. మరీ శృతి మించుతున్నా. నీ మనసులో అసలు నీ గురించి ఏమనుకుంటున్నా? లిజన్ వన్స్ అండ్ ఫర్ ఆల్, వన్స్ అండ్ ఫర్ ఆల్, యు బ్లడీ. సీమా, ఏం మాట్లాడేది ఆలోచించి మాట్లాడు. మైండ్ యువర్ లాంగ్వేజ్. రాసుమా, మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. లెట్స్ గో. హాయ్ ప్రేమ్, రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ, కూల్ ఇట్ మ్యాన్. స్నేహంలో ఎన్నో ఇలా జరుగుతుంటాయి. కమాన్ సీమా, సుమని క్షమాపణ అడుగు. కమాన్. ఐఎమ్ సారీ సుమా. ఏమైంది? అసలు సీమ తన గురించి ఏమనుకుంటుంది? మాట తీరే సరిగ్గా లేదు. నీకు బాధ అనిపించిందా? మరి ఇంకేమిటి? ఈసారి ఎందుకని మాత్రం నన్ను అడక్కు. ఎందుకో? వెళ్ళి భోజనం తీసురా, బాగా ఆకలిస్తుంది. ఇప్పుడే తెస్తా. తిన్న తర్వాత చెప్పాలి అమ్మగారు నీ గురించి ఇంకా ఏమన్నారో. నాకేం బోర్ కొట్టదు. సుమా, ఈ ప్లేట్ నువ్వు ప్రేమ్ కోసం తీసుకెళ్తున్నావు కదా? అవును. నాకు కూడా ఆకలిగానే ఉంది. ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. Love me, hey hey, touch me, hey hey, kiss me, hey hey, don't stop. Love me, hey hey, touch me, hey hey, kiss me, hey hey, don't stop.
రే ప్రేమ్, ఏమైంది? నేను సుమన్ ముట్టుకుంటే తప్ప? నీకేది కావాలో నాకు అదే కావాలి. కరెక్ట్. సుమలో విచిత్రమైన ఆకర్షణ ఉంది కదూ? నవీన్, ఇంకొక మాట నోరు జారావంటే ఏమవుతుంది? కొంప ములిగిపోతుందా? మరీ అంత బాధపడిపోతున్నావే? ఇదేమైనా నీ సొంతమా? ప్రైవేట్ ప్రాపర్టీయా? ఏమిటి మరి? స్నేహితురాలట. అంతా విన్నారా? వయసులో ఉన్న ఒక మగాడు ఆడది స్నేహితులు కాగలరా? ఇలా చూడండి, యువ స్నేహాలకి చిహ్నం. స్నేహం అనే ఆటలో ఇది ఒక కొత్త నాటకం. ప్రేమ్, ఒక ఆడది మగాడు ఎప్పుడూ స్నేహితులుగా ఉండలేరు. అది కేవలం ఒక పరద. తప్పించే రాత్రులలో కదలాడే గుండె సవ్వడ్లు మండే అగ్గిరవలు దాచుకోవాలా, ఆర్పుకోవాలా? సబాష్ సుమా, అపరిచితులింట్లో పరాయి మగాడితో ఇంత స్నేహంగా ఉన్నామంటే చాలా తెలివైన దానివే. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు చెప్పండి. కంగ్రాచులేట్ దెమ్. సీమగారు, ఆప్ చేయండి. ఎవరిని ఎవరు ఆపాలి? ఇంతటికి కారణం నువ్వే. ఈ సంబంధాన్ని పెంచుకోకు. ఇది నీకు ప్రేమ్కి అవమానాలు తప్ప ఇంకేమీ అందించలేదు.